వాక్య భాగం సమయములు మరి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మరొక పర్యాయ కూడా ప్రతి మాట ప్రతి పదము మనము చదువుకుందాం, దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహిద్దాం. దయచేసి నాతో పాటు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్స్ తెరిచి యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలని మనము చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఈ మాట చెప్పింది ఎవరయ్యా అంటే స్వయముగా క్రీస్తు ప్రభువు, యేసు ప్రభువు స్వయముగా చెప్పిన మాట. ఏమంటూ ఉన్నాడంటే, నా తండ్రి అంట అనేక ఉన్నాయి, మీకు స్థలాన్ని సిద్ధపరచ వెలుచు ఉన్నాను. సిద్ధపరిచిన తర్వాత మరలా మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను, ఏ స్థలములో మీరు కూడా ఉండులాగున అనేసి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు స్వయముగా తన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి భూలోకం మీద ఉన్నప్పుడు భూలోకంలో మీద ఉన్నప్పుడు మీద కొంచెం స్థలము కొనుక్కోవాలని, స్థలం ఉండాలి. ఎందుకు స్థలము అంటే నివసించటానికి. మా చిన్నపిల్లలప్పుడు మా తండ్రి గారు ఒక మాట అంటూ ఉండేవాడు. ఏమనంటే, మా ఉద్యోగం చేస్తున్నాం బట్టి మన క్వార్టర్స్ ఇచ్చారు, ఈ క్వార్టర్స్ లో మనం ఉంటున్నాం. నేను రిటైర్ అయిపోతే ఈ ఫ్యాక్టరీతో నాకు ఇంకా సంబంధం ఉండదు, బయటికి రావాలి, మనం ఉండటానికి ఒక ఇల్లు ఉండాలి కదా అనేసి మేము పిల్లలుగా ఉన్నప్పుడే నాన్నగారు స్థలం కొన్నారు. మేము ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఉండటానికి ఒక ఇల్లు అనేది మాకు అదే విధంగా నాన్నగారితో పాటు రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఉంటూ ఉన్నారు. అనగా ప్రతి మానవుడు కూడా సహజంగా ఈ భూమి మీద ఆలోచించే విషయం ఏంటంటే ఒక స్థలము కావాలి. ఆ స్థలం అనేది ఒకటి ఉంటే ఆ స్థలములో స్తోమత బట్టి, వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు అందులో పూరి గుడిసె వేసుకోవచ్చు, రేకులు వేసుకోవచ్చు, స్లాబ్ కట్టుకోవచ్చు, బంగళా కట్టుకోవచ్చు. మొదటగా స్థలం ఉండాలి. స్థలం కోసం నేటి కాలంలో అనేక మంది పోరాడుతూ ఉన్నారు.
స్థలము మేమంటూ ఉండాలంటే నా పిల్లలు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఎటు తిరిగి వచ్చినా సరే సాయంత్రానికి ఇంటికి రావాలి, కాబట్టి మాకంటూ సొంతగా ఒక స్థలం కావాలని కోరుకుంటాం. మంచిదే. ప్రియమైన వారలారా, ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనుష్య రీతిగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము ఇల్లు కొనుక్కుంటాం, ఇంటిలో నివాసం చేస్తాం. కానీ ఈ ఇల్లు ఒకానొక దినాన విడిచిపెట్టి వెళ్ళవలసినదే, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినదే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినదే, మన అనుకున్న ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి వారికి దూరంగా పోవలసినదే. జ్ఞాపకం ఉంచు. ఈ లోకము శాశ్వతమైనది పరలోక రాజ్యం అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు 3 వచనాలు సెలవిస్తా ఉన్నాడు. ఏమిటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఈ భూలోకంలో నీకు ఒక ఇల్లు లేకపోవచ్చు, ఈ భూమండలం మీద నీకు చిన్న స్థలమే లేకపోవచ్చు, కానీ నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఉండే స్థలములో మీరు కూడా ఉండలాగున మరలా నేను మీ వద్దకు మిమ్మల్ని తీసుకొని పోతాను అని స్వయముగా యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తా ఉన్నాడు. రాజ్యంలో లేక తన తండ్రి ఇంట మనకు నివాసం కలవాలంటే, మనకు స్థలం కావాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన ఉండే స్థలము ఎలాంటిది? పరలోకములో ఆయన ఉండే స్థలం ఎలాంటిది? ఆయన ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. ఇక్కడికి వచ్చే మునుపు ఆయన ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయు అంచుల దేవాలయమును నిండుకొనెను. ఆయన పైగా సెరూపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఆయన పొజిషన్ ఏంటయ్యా అంటే, ఆయన యొక్క స్థితి ఏంటయ్యా అంటే, కోట్లాను కొలది దేవదూతల మధ్యను, ప్రేమైన వారలారా, 24 ప్రధానుల మధ్యను, 4 మధ్యను నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధింపబడుచున్నటువంటి దేవుడు, పొగడబడుచున్నట్టు, స్తుతింపబడుచున్నటువంటి దేవుడు, ఘనపరచబడుచున్నటువంటి దేవుడు, మహిమతో నింపబడినటువంటి దేవుడు. అలాంటి ప్రదేశాలకు మనం తీసుకెళ్లాలని ప్రభు చిత్తమై ఉంటూ ఉంది. అలాంటి దేవుడు ఈ భూలోకమునకు మన కొరకు రావటం జరిగింది. మనకి సిద్ధపరచాలని పరలోకం నుండి ఈ భూలోకమునికి దిగి వచ్చాడు. అయితే దిగి వచ్చిన సమయంలో ఆయనకి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి ఏ విధంగా ఆహ్వానించాయంటే, లూకాసు 2వ అధ్యాయం 7వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకం ఏ విధంగా రిసీవ్ చేసుకుంది అని మనం గమనించినట్లయితే, 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. ఈ లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, యోసేపు మరియ గారు వారి ఇరువురు కూడా జనాభా లెక్కల ప్రకారము నజరేతు నుండి బెత్లెహేమునకు
ఆ దావీదు అనే ఊరికి వచ్చారు. దినాలు నిండినప్పుడు యేసు ప్రభు పుట్టిన సమయంలో ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆయనకి స్థానం ఎక్కడ దొరికిందంట? ఎక్కడ పెట్టారంట? పశువుల తొట్టి. పశువుల తొట్టిని ఎవరైనా స్వీకరిస్తారా? పశువుల తొట్టి దగ్గర ఎవరైనా ఉండగలుగుతారా? జ్ఞాపకం ఉంచుకోండి ప్రియమైన వారలారా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధింపబడిచినటువంటి గొప్ప దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం తయారు చేసుకున్నటువంటి నరులను పరలోక రాజ్యం తీసుకువెళ్ళే నిమిత్తమై ఈ లోకమునికి ఏ విధంగా వచ్చాడు? వచ్చిన సమయంలో పరిస్థితి ఏందంటే ఆయనకు స్థలమే లేదు, పరుండు పెట్టుటకు స్థలమే లేని ఆ పరిస్థితులలో పశువుల తొట్టిలో పరుండు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు 20వ వచనంలో స్వయముగా ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు తన నోటి ద్వారా అక్కడున్న వారితో పలుకుతూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో, అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదు. నక్కలకైతే బొరియలున్నాయి, ఎటు తిరిగి వచ్చినా ఆ బొరియల్లోకి వెళ్ళిపోతాయి. ఆకాశ పక్షులకి నివాసం కుమారుడు రెండవ అధ్యాయం ఫిలిప్పీలకు రాసినటువంటి 6 నుంచి 11 వచనాలు మనము చదువుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా కొనెను. ఎలా ఉందంట? మనుష్యుల పోలికగా పుట్టి, మనుషుని పోలికగా పుట్టక మునుపు ఆయన పరిస్థితి ఏంటి? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నవాడై ఉండి దేవునిగా ఉంటూ ఆయన అది విడిచిపెట్టి ఈ భూలోకమునికి ఎలాగొచ్చాడంట? మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనకు తానే రిక్తునిగా చేసుకొనెను. కొరింథీయులు రాసినటువంటి 2వ గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు అక్కడ, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయనో. ఎవరి నిమిత్తమో? మనుష్యుల నిమిత్తమో. మనుష్యుల నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకు దరిద్రుడయ్యాడంటే తన దారిద్ర్యము వలన మానవంతులము కావాలని. చూసుకుందాం, మనం చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగాన్ని మనం గమనించినట్లయితే 8వ వచనం, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హెచ్చింపబడినటువంటి దేవుడు కోట్లాను కొలది దేవదూతల మధ్య 24 ప్రధానుల మధ్య 4 జీవుల మధ్య నిత్యము ఆరాధింపబడుచున్న దేవుడు తనకు తాను తగ్గించుకొనెను. కారణం, భూమండలం మీద ఉన్న మన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యములో ఆ నివాసములో ఉన్న చోటు, ఆ పరలోక రాజ్యములకు తీసుకువెళ్ళి నిమిత్తమై, నివాసముల్లో మనం నివసించే నిమిత్తమై. అందుకని వచనములు అంటాడు మనం చదువుకున్న భాగంలో, అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును
దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఏ నామమే ఉండుగాక ఆ నామం మీద పై నామమే యేసయ్య నామము. ప్రియమైనటువంటి దేవుడమ్మా, అలాంటి గొప్ప దేవుడు వచ్చి దరిద్రుడిగా రిక్తుడిగా ఏమి లేని వాని వలె ఉన్నాడంటే కారణము మనలను ధనవంతులను చేయ నిమిత్తమై. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనకు ఎంతో మేలు చేయ నిమిత్తమై భూలోకమునకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు తన ఆ యొక్క స్థితిని వదులుకొని మనలను ప్రేమించు నిమిత్తమై ఈ భూలోకమునకు వచ్చి, ప్రియమైన వారలారా, ఆయన ఏమన్నా ఆనందంగా మనలాగా సంతోషముగా ఆయన జీవించిన వాడై ఉన్నాడు ఈ లోకంలో అంటే లేదు. ప్రతి క్షణము ఈ భూమండలం మీద ఉన్న 33.5 సంవత్సరములో వయసు వచ్చి ఎదిగిన తర్వాత తల్లిదండ్రులతో ఉంటూ తల్లిదండ్రులకు పరిచర్య చేయుచు 30వ ఏట యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చి యోహాను తనకంటే 6 నెలల ముందు పుట్టిన వాడి చేత బాప్తిసం తీసుకొని 40 దినాలు అరణ్యంలో ఉండి తదుపరి దేవుని యొక్క పరిచర్యను చేస్తూ ఉన్న సమయమున తినటానికి కూడా కష్టమైన పరిస్థితులు, ఉండటానికి కూడా కష్టమైన పరిస్థితులు, ఆ 3.5 సంవత్సరములు దేవుని యొక్క పరిచర్యలో ఆయన ఎంతగానో అనేక మంది చేత హింసింపబడుతూ ఉన్నాడు, అనేక మంది చేత దూషింపబడుతూ ఉన్నాడు, అనేక మంది చేత నిందింపబడుతూ ఉన్నాడు, అనేక మంది చేత ప్రతి క్షణము కూడా అవమానింపబడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఎవరి కొరకు, ఇవన్నీ ఎందుకోసం అని చూస్తే భూమండలం మీద ప్రతి ఒక్కడు నాశనమునకు నుంచి విడిపింపబడి పరలోక రాజ్యంలో చేర్చబడాలని ఆయన ఉద్దేశమై ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మానవుల యొక్క కొరకు ఆయన ఆ విధంగా మన కొరకు ఉంటూ ఉన్నాడు. అయితే ఈ ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట మనం మొదట జ్ఞాపకం ఉంచుకున్నాం. ఏమని అన్నాడు? మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఆయన యొద్దకు మనం వెళ్ళాలంటే వెళ్ళగలమా? మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోండి, మట్టితో తయారు చేయబడ్డాము మనము. మన దేహం అంతా మట్టితో తయారు చేయబడేది. చచ్చిపోయిన తర్వాత మన దేహం ఏమైపోద్ది? మట్టిలోనే కలిసిపోద్ది. అందుకే కదా ప్రసంగిలో మన్నైనది మరలా మునుపటి వల్లే మన్నవుతుంది, ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడుతుంది. మన్నుతో తయారు చేయబడ్డ మనము మళ్ళీ మన్నయ్యే వాళ్ళమే. కానీ ఈ మట్టి దేహానికి బురద ఏమని అంటితే, మట్టి ఏమని అంటితే, దుమ్మేమని అంటితే మట్టింట్లోకి రావడానికి ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కుంటాం. మట్టి దేహంతో చేయబడినటువంటి మట్టి మనుషులమైన మనము మట్టి ఇంటిలోకి రావాలంటే మట్టిని కడుక్కుంటున్నామే. పాపాత్మైనటువంటి మనము కర్మతః జన్మతః పాపాత్ములమైనటువంటి మనము పరలోక రాజ్యం ఎలా చేరగలమో? యేసు ప్రభు తీసుకుపోతా అన్నాడు కదా, ఎలా తీసుకెళ్ళగలుగుతాడు? ఆయన తీసుకుపోతా అన్న మాటకు మరి మనం వెళ్ళాలంటే మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి? మొట్టమొదటిగా మనం పాపులమై ఉంటూ ఉన్నాం. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రతి ఒక్కరు పాపం స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అలాంటి మనము పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండాలంటే ఉండగలమా? ఉండే అర్హత మనకు ఉందా అంటే లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలంటే, ఆయన యొక్క రాజ్యంలో మనం చేర్చబడాలంటే, ఆయన ఇచ్చే నివాసాలకు మనం అర్హులం కావాలంటే, ఇక్కడ మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొన్ని చోట్ల మనం ఉంటూ ఉన్నాం. ఇల్లు లేని వారికి కొన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రం ప్రభుత్వాలు స్థలం ఇచ్చి ఇల్లు కడుతూ ఉన్నారు. అది ఎవరు అర్హులు?
ఆ రాష్ట్రంలో నివాసం చేసేవారే, అవును కదా? మరి పరలోక రాజ్యంలో నివాసము కావాలంటే ఎవరు అర్హులు అంటే ఆయన పిల్లలై ఉన్న వారికే, ఆయనతో బంధం కలిగిన వారికి మాత్రమే అర్హత ఉంటది ప్రియమైన వారలారా. అందుకనే యోహాను సువార్త 1:12 ఒక మాట రాయబడి ఉన్నది, తన్ను ఎందరూ అంగీకరించుదురో వారికందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో వారందరికీ, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, విశ్వాసము ఉంచని వారికి కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచి ముందు నడిచే వారికి మాత్రమే ఆయన పిల్లలయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యం 4:12 ఒక మాట రాయబడి ఉన్నది, ఏమనంటే, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. మట్టోలమైన మనము మట్టింట్లోకి పోవటానికే నీళ్ళతో కడుక్కుంటున్నాం అని అనుకున్నాం కదా ఇందాక. మరి పాపాత్ములమైన మనము పరలోక రాజ్యము చేర్చబడాలంటే ఏం చేయాలయ్యా అంటే ఆయన్ను అంగీకరించే వారిగా ఉండాలి, ఆయన నామ రక్షణ పొందుకునే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు, మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఏ విధముగా? నమ్మి బాప్తిసం పొందాల. నేను క్రైస్తవుడని చెబుతారు చాలా మంది నేటి కాలంలో. వాళ్ళు ఎలా క్రైస్తవులుగా మార్చబడ్డారయ్యా అంటే బాప్తిసం తీసుకోవడం బట్టి. అయితే ఎలాంటి బాప్తిసాలు తీసుకున్నారయ్యా, ఏ విధంగా తీసుకున్నారంటే, నమ్మా అంటే లేదు, వాళ్ళు చీరస్తానంటే తీసుకున్నానండి, వీళ్ళు డబ్బు ఇస్తానంటే తీసుకున్నానండి. ఎన్నిసార్లు తీసుకున్నాను ఆయన అంటే 5 సార్లు తీసుకున్నానండి. అరే బాబా, ఇది పలావా 5 సార్లు తినటానికి? బాప్తిస్మమే. అసలు బాప్తిస్మం అంటే అర్థం తెలుసా? తెలియదు పాస్టర్. మరి ఎలా తీసుకున్నా? వాళ్ళు తీసుకోమన్నారు, నేను తీసుకున్నా. ఎప్పుడునో ఇంట్లో నీళ్లు పోసుకునేదే కదా, పోసుకున్నట్టే అనుకొని దిగాను, వాళ్ళు డబ్బులు ఇచ్చారు. చాలా చోట్ల ఇలాంటి సందర్భాలు జరిగి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెబుతూ ఉన్న మాట, మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు మాటలను మనం నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం బాప్తిసం తీసుకోవాలి. ఏ విధంగా బాప్తిసం తీసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిసం ఇవ్వాలి అని శిష్యులు చెప్తూ ఉన్నాడు. వేరే చెప్పిన మాటలు మనకొద్దు, యేసు ప్రభు చెప్పిన మాట మనం విందాం. ఎలాంటి బాప్తిసం అంట? ఎలాంటి బాప్తిసం తీసుకున్నాడు రక్షింపబడతాడంట? నమ్మి బాప్తిసం తీసుకోవాలా? అది ఎలాంటి బాప్తిసం అయ్యా అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి బాప్తిసం తీసుకున్న వారమై ఉండాలి. అందుకోసమే కదా పేతురు రాసిన 1వ పత్రిక 2:24 సెలవిచ్చాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాణ మీద మోసుకున్నాడు. కారణం ఎందుకంటే మనలను రక్షించు నిమిత్తమే. మనం పాపం విషయమై చనిపోవాలి. బాప్తిసాలు తీసుకుంటారు చాలా మంది, కానీ వారి జీవితంలో ఇంకా నిలిచి ఉంటుంది. ఏంటో తెలుసా? పాపము, పాపపు ఆలోచనలు, పాపపు యొక్క ఉద్దేశములు, లోకము, లోకపు ఆశలు. కానీ పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మరణించిన దానికోసం కాదు, నీతి విషయమై మనం జీవించాల, పాపం విషయమై మనము చచ్చిపోయిన స్థితిలో ఉండాలని ప్రభు మన కొరకై ప్రాణం పెట్టిన వాడై అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ నివాసమునకు మనము చాలా మంది ఇప్పుడు చెప్పబడిన విధముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసాలు తీసుకుంటున్నారు. కానీ వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంటే భూమండలం మీద కనబడతా ఉంది వాళ్ళ యొక్క స్థితి. భూమి వైపు చూచేవారిగా ఉన్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:4 మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరితో? క్రీస్తుతో లేపబడితే, క్రీస్తు విషయమై పాపం విషయమై చచ్చిపోయి క్రీస్తు విషయమై ఒకవేళ నువ్వు లేచితే, ఆ విషయమై లేపబడితే ఏం చేయాలంట? పైనున్న వాటినే వెదుకుడి. పైనున్నది. ఇందాక దేవుని యొక్క ప్రేరేపణతో పాట పాడాడు, నున్న ఆకాశం మందున. మనము మన యొక్క ఉన్నటువంటి పరలోకము,
మన యొక్క నివాసాలు పైన ఉన్నటువంటి పరలోకంలో ఉన్న నివాసములు కనుక క్రీస్తుతో లేపబడిన క్రీస్తుతో కలిసి నడిచినట్లయితే మనం ఏటిని వెతకాలా అంటే పైనున్న వాటిని వెతకాలి. ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీద గాని వాటి మీద మనసు పెట్టుకొనకొడి. ఎందుకో తెలుసా? పైన క్రీస్తు ఉన్నాడు కాబట్టి క్రీస్తు వైపు చూస్తున్నాడు. పైన వాటి మీదే మనసు పెట్టు, కానీ మీద మనసు పెట్ట. ఎందుకు పెట్టొద్దో తెలుసా? ఎందుకు పెట్టకూడదో తెలుసా? మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏ విషయంలో మృతి పొందారు? పాపం విషయమై మృతి పొందారు, శరీర విషయమై మృతి పొందారు, శరీర కోరికలు, నేత్రాశలు, జీవోపడంబముల విషయమై మనము మృతి పొందాం. కనుక మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నిజంగా, చాలా మంది అనుకుంటారు మేము ఆరాధిస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెబుతున్నాం, మేము దేవుని ఘనపరుస్తున్నాం, అన్ని చేస్తున్నాం అంటారు. కానీ వారి యొక్క ఉద్దేశం, వారి యొక్క మనసు అంతా కూడా ప్రియమైన వారలారా ఈ లోక సంబంధమైన వాటి మీదే కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు స్వయముగా మార్కు సువార్త 7వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలలో ఒక మాట చెప్తా ఉన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక మాట చెప్తాడు. ఏంటంటే, అందుకు ఆయన వారితో చెప్పెను, ఈ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరంగా ఉన్నది. అంటే మన హృదయముల్లో స్థానం కోరుకుంటూ ఉన్నాడు, మన ఇంటిలో స్థానం కోరుకుంటా ఉన్నాడు, మన జీవితంలో స్థానం కోరుకుంటా ఉన్నాడు, స్థలం కోరుకుంటా. మరి ఎలా చేస్తున్నారు? ఈ వాక్యం అది అలాంటి దేవునికి కృతజ్ఞతగా ఉండి ఆయన ఆరాధిస్తున్నావా, లేక రక్షింపబడ్డానని చెప్పుకుంటూ ఇంకను ఆయనని అవమానపరుస్తున్నావా? ఆయన హృదయానికి ఇంకా బాధ కలిగిస్తున్నావా? ఆయన నా హృదయాల్లో ఉండాలని ఆశపడుతూ ఉన్నా ఉండాలి. అయితే వాటిలో స్థానం ఇవ్వకుండా, దేవునికి అవకాశం ఇవ్వకుండా, దేవునికి బ్రదర్ వాయిస్ ఒకసారి చెక్ చేయండి బ్రదర్. ఆయన బిడ్డలుకుంటాం, స్థలము కోసం ప్రయాసపడతాం. స్థలము కొరకు మనము ఎంతగానో కష్టపడి తిని తినక డబ్బు మిగిల్చి స్థలమును మనం కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత, స్థలమును దక్కించుకున్న తర్వాత ఎలాంటి ఇల్లు కడుతున్నాం? అనేక మందిని చూడాలనుకుంటాం,
అనేక మంది మన ఇంటిని మెచ్చుకోవాలనుకుంటాం. మనం ఉండే నివాసము అనేక మంది చూచి మనల్ని అభినందించాలని కోరుకుంటూ ఉంటాం. అలాంటి స్థితిలో ఉండాలని ఆశపడతాం. మంచిదే, ఇది భూలోకంలో. మరి పరలోకంలో ఎలాంటి నివాసంను కలిగి ఉంటూ ఉన్నావు? నివాసం కట్టుకోవాలంటే ఏం చేయాలా? దేవుడు సెలవిస్తూ సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎవరు ఇల్లు కట్టుకుంటారంట? జ్ఞానం కలిగినోడు. జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం కావాలంటే ఏం చేయాలా? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమును. నువ్వు జ్ఞానం పొందుకోవాలంటే, జ్ఞానముతో నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండక భక్తి గల వారి వలె నువ్వు జీవిస్తే ఉపయోగం లేదు. భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి, భక్తితో కూడినటువంటి భయాన్ని కలిగి ఉండాలి. ఈ రెండు లేకపోయినట్లయితే మనము వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్న వారమని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొద్ద పొందుకున్న జ్ఞానాన్ని బట్టి మనం వాళ్ళరా పరలోకంలో మనము ఇంటిని కట్టుకునే వారిగా ఉండాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. కడితే సరిపోద్దా? కట్టిన ఇల్లు అంతే బోసిపోతే కరెక్ట్ గా ఉంటుందండి? ప్రయాసపడ్డాం, స్థలాన్ని కొనుక్కున్నాం, తర్వాత ఇంటిని కట్టుకున్నాం. ఇంటిని వస్తే బాగుంటుందా? ఏం చేయాలా? ఇంటిని డెకరేషన్ అవునా? వంటగదిలో ఏం పెట్టుకోవాలి? పడక గదిలో ఏం పెట్టుకోవాలి? హాల్లో ఏం పెట్టుకోవాలి? ముందున్న ప్లేసులో ఏం చేయాలి? ఈ విధముగా ఇంటిని మనము అలంకరిస్తాం. మరి పరలోకంలో మనము ఇంటిని సంపాదించుకోవాలి, స్థలాన్ని. మరి ఇల్లును కూడా కట్టుకోవాలి. ఏ విధంగా అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానముతో. మరి ఆ ఇల్లు ఏ విధంగా ఉండాలా అంటే వివేచన వలన అది స్థిరపరచబడేదిగా ఉండాలి. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలి. దేవుడు కోరుకుంటుంది అది. ఏ విధంగా? రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలి. నా ప్రియ సహోదరు, మండలం స్థలం ఉండని ఉండక పరలోక రాజ్యంలో మనం స్థలం పొందుకునే వారిగా ఉండ. స్థలము ఎక్కడ? స్థలం అంటే నిత్య నరకాగ్నిగుండము. జ్ఞాపకం ఉంచుకోండి. లోకమును విడిచిపెట్టిన తర్వాత రెండు చోట్ల మనకి స్థలం ఉంటది. ఒకటి పరలోక రాజ్యంలో, రెండోది నరకాగ్నిగుండములో. మనం ఎక్కడ చోటు సంపాదించుకుంటున్నాం? వరదలకు మునిగిపోయే ప్రదేశంలోనా? ఎన్ని వరదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడి సంతోషంగా ఉండే చోట అది భూలోకంలో. పరలోకంలో చచ్చిన తర్వాత ఎలాంటి ప్రదేశంలో మన ఇల్లు ఉంది? నిత్యము సర్వ సంపదలతో నింపబడి. ఈ భూలోకంలో కూడా అంతే కదా. మంచిగా డెకరేషన్ చేసుకుంటే జనాలు వచ్చేసి, అబ్బా భలే ఉందన్న మీ ఇల్లు, ఏసీ పెట్టావన్నా అన్న, సెంట్రల్ ఏసీ ఉందన్న ఇంటికి, బెడ్రూమ్ లో ఏసీ ఉందన్న ఇంటికి, డబుల్ కాట మంచం ఉందన్న, అది ఉందన్న, సోఫా ఉందన్న. అది ఒక ఇంటిలో. ఇంకొక ఇంటిలో చిన్న నులక మంచం, చిన్న కొంచెం వాళ్ళ స్థితికి తగ్గి. ఈ భూలోకంలో ఎన్ని ఉన్నా లేకపోయినా విడిచిపెట్టాల్సిందే. ఈ సమయంలో దేవుడు ఒక ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. భూమండలంలో గతంలో ఒకసారి మనం చదువుకున్నాం కూడా. ధనవంతుడు లాజరు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి ఈ భూలోకంలో, కానీ పరలోకంలో స్థలము లేదు. ఎక్కడున్నాడు? నరకాగ్నిగుండంలో ఉన్నాడు. లాజరుకి స్థలము లేదు, ఇల్లు లేదు. కానీ భూలోకంను విడిచిన తర్వాత ఎక్కడ ఉంది స్థలం అంటే పరలోకంలో లాజరు స్థానము నేను సంపాదించుకున్నవాడే అంటున్నాడు. కారణం నీతిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, దేవుని బిడ్డగా ఉంటూ ఉన్నాడు, దేవుని ఆరాధించేవాడిగా ఉంటూ ఉన్నాడు, దేవుని కొరకే జీవించిన వాడే అంటున్నాడు, శ్రమలను అనుభవిస్తున్న వాడే అంటున్నాడు, కష్టాలను అనుభవిస్తున్న వాడే అంటున్నాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించిన వాడే అంటున్నాడు, లోకానికి వేరే ఉంటూ ఉన్నాడు. లోకపు ఏచ్చల్లో, లోకపు ఆశల్లో జీవించిన వాడిగా కాక దేవుని కొరకు ప్రత్యేకముగా
జీవించిన వాడే ఉంటున్నాడు. కాబట్టే దేవదూతలు అతన్ని పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ వాక్యమును వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన పరలోక రాజ్యం వైపు ఉండాలి. దేవుని యొక్క మనకి ఏదైతే ఇవ్వబోతూ ఉన్నాడో నిత్య నివాసము, ఆ నివాసముల వైపు మన ఆలోచన ఉంటూ ఉండాలి. దేవుడు కోరుకుంటుంది ఇది. మరి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో? ఎంత భక్తి చేశామనేది కాదు ముఖ్యం, ఎంతగా పరిచర్యలు ముందుకు వెళ్తున్నామని అనుకుంటున్నామే, కానీ అది క్రీస్తుకు విరుద్ధంగా వెళ్తున్నామా, క్రీస్తును సంతోషపెట్టే వారిగాను మనము చేస్తున్నామా అనేది ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి నీ ఇంట్లో స్థలము కావాలి, నీ హృదయంలో దేవునికి స్థలము కావాలి, నీ జీవితంలో దేవునికి స్థలము కావాలి. అప్పుడు మాత్రమే ఆయన బిడ్డగా మార్చబడినప్పుడు మాత్రమే, ఈ లోకం వైపు కాక పరలోకం వైపు చూసినప్పుడు మాత్రమే నీకు నివాస స్థలమును కన్ఫామ్ చేసి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉంటుండగా, మన యొక్క పోకడ, ఆయన యొక్క రాకడ ఎప్పుడో తెలియని పరిస్థితుల్లో మనం జీవించుచూ ఉండగా, సహోదరి సహోదరుడా, క్రీస్తు కొరకు మనం జీవించే వారిగా ఉందాం. తాత్కాలికమైన ఈ సుఖభోగాల కోసము నీవు క్రీస్తుని దూరంగా ఉంటున్నావేమో, ఇప్పటికైనా క్రీస్తు కోరుకుంటూ ఉన్నాడు. ఒకానొక దినాన మనం ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. వెళ్ళే లోపు క్రీస్తును సంపాదించుకునే వారిగా ఉందాం, క్రీస్తు కొరకు ప్రయాసపడే వారిగా ఉందాం, క్రీస్తు కొరకు నీతిగా జీవించే వారిగా ఉందాం, ఆయన ఇచ్చే స్థలాన్ని పొందుకునే అర్హత కలిగిన వారిమై ఉందాం. ఆయనతో నిత్య నివాసములో ఉంటూ కోట్లాను కొలది దేవదూతల మధ్య, 24 ప్రధానుల మధ్య, 4 జీవుల మధ్య, ఆ యొక్క బంగారపు వీధుల్లో ఆయన యొక్క మహిమలో మనమందరం పరవశించే వేళ ఎంత మధురానుభూతిగా ఉండబోతుంది. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను చూడాలని ఈ లోకంలో ఎంతగానో ఆయన మన కొరకు హింసింపబడ్డాడు. అలా కాదు అన్నట్లయితే పరలోక రాజ్యాన్ని పొందుకోక నిత్య నరకాగ్ని గుండము, మలమలలాడే పరిస్థితి, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి ప్రదేశంలో స్థానం కావాలా? నీకు పరలోకంలో నివాసం కావాలా? ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము చే హెచ్చరింపబడి మనము మన యొక్క పరిస్థితులను చక్కదిద్దుకొని క్రీస్తు కొరకు మనం జీవించేవారు ఉండాలని, పరలోకము చూచుచు పరలోకమును మనము నివాసం ఏర్పరచుకున్నటకై ప్రయాసపడాలని, మనకున్న ధనము, మనకున్న దేహము, మనకున్న స్థితి అంతా కూడా ప్రభు కొరకు పెట్టే వారిగా ఉండాలని, పరలోకములో మనము ఈ లోకంలో స్థలం మిగిలి కష్టపడి కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకుంటాం, ఎంతో ప్రయాసతో కూడింది ఇది. మరి పరలోకంలో మనం కావాలంటే ఏం చేయాలి అంటే, క్రీస్తులో జీవించు, క్రీస్తు కొరకు మన దేహాన్ని ఖర్చు పెట్టేదిగా ఉండాలి, మన కొరకు ఉండాలి, మన సమయమును క్రీస్తు కొరకు మనము కేటాయించే వారిగా ఉంటూ ఉండాలి. క్రీస్తులో కొనసాగే ఉంటే మాత్రమే మనము కూడా ఆయన ఉండే స్థలానికి వెళ్తాము. అలాగ ఉండక ఆయన ఉండే స్థలంలో మనం ఎలా వెళ్ళగలుగుతామో ఒక్కసారి ఆలోచన చేయండి. కనుక ఈ రాత్రి కాల సమయంలో మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలని ప్రభు చిత్తం వైపు తిప్పుకొని మనమందరము కూడా పరలోక రాజ్యంలో ఆయన ఇచ్చే నివాస స్థలమునకు మనమందరము కూడా మరి ఆ నివాస స్థలము పొందుకొని ఆ యొక్క పరదేశంలో, ఆ పరలోకములో మనము ప్రభు ఎదుట ఆనందించే వారిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి కొరకై దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి యేసురాజా, మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ వాక్య భాగము ద్వారా మాతోను మా అందరితోనూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రభువా, మా జీవితము కొంతసేపు కనపడే అంతలో మాయమయ్యే జీవితమే. ఈ రాత్రి మరి ఈ సమయాన మేము బ్రతికున్నాం, మరొక క్షణాన మా స్థితి ఏమో మాకు తెలియదు. నీ వాక్యం సెలవిస్తా ఉంది, మీరు మా కొరకే సిద్ధపరిచిన స్థలాలు ఉంటూ ఉన్నాయి.
ఆ స్థలంకు చేర్చబడే వారిగా మేము ఉండాలంటే ఏ విధముగా మీలో రక్షణలోకి నడవాలో, రక్షింపబడిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించాలో, ఏ వైపు మేము చూడాలో, ఎలాంటి స్థితి కలిగి ఉండాలో నువ్వు కోరుకుంటూ ఉన్నావు. గొప్పవాడివైన నీవు ఈ భూలోకమునకు ప్రభువా మా కొరకై రిక్తునిగా దరిద్రునిగా వచ్చావంటే, దరిద్రులమైన మేము ధనవంతులు కవు నిమిత్తమై, రిక్తులమైనటువంటి మేము పరలోక రాజ్యాన్ని పొందు నిమిత్తమై, ఆయన నీ రాజ్య వారసులు అయ్యే నిమిత్తమై ప్రభువా మీరు ఈ లోకమునకు వచ్చారు. అలాంటి గొప్ప ధన్యతను మేము నైనా మరి పొందుకునే వారిమి గాను నా తండ్రి మీ యొక్క రాజ్యంలో చేర్చబడే వారిగా ఉండులాగున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నా తండ్రి మీ కార్యం జరిగించమని, ప్రతి ఒక్కరికి పరలోకంలో ప్రభువా ఆ నివాస స్థలంలో మేము నా తండ్రి ఉండులాగని కృపను గురించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.